జాక్ తన ఇంటికి వెళ్తున్నప్పుడు నల్ల హూడీ ధరించి తెల్ల మొహంతో ఒక వ్యక్తి వెనక నుంచి వచ్చి స్పూన్తో కొట్టడం ప్రారంభించాడు. జాక్ తను ఒక పిచ్చివాడు అనిపించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ రోజు నుంచి ఆ నల్ల దుస్తులో ఉన్న వ్యక్తి ప్రతిరోజు వచ్చి స్పూన్తో కొట్టడం మొదలుపెట్టాడు. ఇక్కడ అసలైన భయం ఏంటంటే ఆ వ్యక్తిని జాక్ తప్ప ఇంకెవరూ చూడలేరు. రోజుకు 50,000 స్పూన్ దెబ్బలు జాక్ను మానసికంగా దెబ్బతీశాయి. డాక్టర్లు చూసి ఇవన్నీ అతడు తానే కొట్టుకున్నట్టు చెప్పారు. జాక్ వీడియో తీయడానికి ప్రయత్నించాడు. కానీ కెమెరాలో ఆ వ్యక్తి బదులుగా కేవలం నల్లటి నీడ మాత్రమే కనిపించింది. కోల్పోయిన జాక్ ఒకరోజు కత్తి తీసుకుని ఎదురుదాడి చేశాడు. కానీ అతను కత్తితో చంపినా ఆ మనిషి చావలేదు. చనిపోతానేమో అనుకున్న జాక్ అనుకున్నాడు. కానీ ఆ మనిషి కత్తిని వదిలిపెట్టి మళ్లీ స్పూన్తో కొడుతున్నాడు. అప్పుడే జాక్ అతని చేతిపై ఉన్న టాటూ గమనించాడు. ఆ టాటూతో దేశాలన్నీ చుట్టి చివరకు ఓ మాంత్రికుడిని కలుసుకున్నాడు. అతడు చెప్పాడు, ఇది ఒక శాపం. ఈ శాపం తొలగదు. జాక్కి కోపం వచ్చి తుపాకీతో కాల్చాడు. పనికిరాలేదు. కారుతో తొక్కించాడు. అది ఫలితం లేకుండా పోయింది. భూమి మీద ఎక్కడికి వెళ్లినా ఆ మనిషి స్పూన్తో వెంటపడేవాడు. ఒకసారి చెన్సా తీసుకుని దాడి చేశాడు. కానీ ఆ మనిషి స్పూన్ విసిరాడు. జాక్ తనని తాను గాయపరుచుకుని తమ్ముడ్ని కోల్పోయాడు. ఆసుపత్రిలో ఉన్న స్పూన్ దెబ్బలు ఆగలేదు. ఎన్నో సంవత్సరాల వేదన తర్వాత చివరికి జాక్ ఆ దెబ్బల వల్ల చనిపోవడానికి దగ్గరయ్యాడు. కానీ ఆఖరి దెబ్బకి ముందే స్పూన్ విరిగిపోయింది. ఒక దెబ్బ దూరంలో మరణముండగా స్పూన్నే ముందుగా లొంగిపోయింది. చివరికి అతను బ్రతికాడా?